ज्योतिस्तव भानुमानहनिमे रात्रो प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं धीर्धियो दर्शने किं तत्राहमतो भवान् परमकं। श्री गुरुभ्यो नमः। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभुज्यय किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकं नित्यं तं नृसिंहगुरुं भजे। श्री सच्चिदानन्द शिवाभिनव्य नृसिंहभारतभिधान् यतीन्द्रान् विद्यानिधीन् मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवसिंभुरूपान् सदात्मध्याननिरतं विषयेभ्यः परान्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। नकर्मण परमहंस परिव्राजकाचार्यवर्य पदवाक्य प्रमाण पारावारपारीण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाज्यष्टांग योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाज्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदि राजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगप्रवराधीश्वर तुंगभद्रा तीरवासी श्रीमद्विद्याशंकर पाद पद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजात श्रीमज्जगद्गुरु श्री भारती तीर्थ महास्वामिनां तत्करकमल संजात श्रीमज्जगद्गुरु श्री विधुशेखर भारती महास्वामिनां च चरणारविन्दयोः साष्टांग प्रणामां समर्पयामः। జీవిత చరిత్ర పరంపరలో ఈనాడు ఇంకొక ముఖ్యమైనటువంటి ఘట్టం అద్భుతమై మనమందరం కూడా అంటే నేనుగా ప్రత్యక్షంగా కళ్ళతో చూడకపోయినా కూడా వారిని విని తరించినటువంటి వాళ్ళల్లో ఒకడిగా వారి శిష్యులుగా అభినవ విద్యాతీర్థుల యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకోబోతున్నాం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా। ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు 19వ తేదీ వరకు ఈనాటి నుంచి ఈ కార్యక్రమాన్ని మనం వినబోతున్నాం। వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను కార్యక్రమం చేయడానికి। శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీం వివేకినం మహాప్రజ్ఞం धैर्यौदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थं गुरुं भजे। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये।
విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ శృంగేరి శారదాపీఠం విజయవాడకు సంబంధించినటువంటి ధర్మాధికారి అయినటువంటి శ్రీ శిష్ల హనుమత్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ ముందుగా నా ప్రణామాలని సమర్పిస్తున్నాను. శ్రీ శృంగేరి శారదాపీఠం అంటే అది సరస్వతీమూర్తుల తపోనిలయం. అది సాక్షాత్ సరస్వతీదేవి అక్కడ పీఠాధిపతి రూపంలో సాక్షాత్కరిస్తోందా అన్నట్లు శృంగేరి వెళ్ళిన ఎవరికైనా కూడా అనిపించక మానదు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతో కీర్తింపబడుతున్నటువంటి పుణ్యదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం శ్రీ శృంగేరి శారదాపీఠం. మనకెవరికైనా కూడా కొంత పుణ్యం ఇంకా మిగిలి ఉంటే ఈ జన్మలో ఆ పుణ్యం కారణంగానే మనం శృంగేరి వెళ్ళగలం. శృంగేరి మహాస్వాముల వారి దర్శనాన్ని చేసుకోగలం. కేవలం పూర్వజన్మ సుకృతం వల్లనే ఇటువంటి భాగ్యం లభిస్తుంది. మనకంత పుణ్యం ఉంటేనే శృంగేరి మహాస్వాముల వారి ఆ దివ్య దృష్టిపాతం మన మీద ప్రసరిస్తుంది. అటువంటి గొప్ప విద్యా స్థానమైనటువంటి ఆ శృంగేరి శారదాపీఠానికి 36వ పీఠాధిపతులుగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి సన్యాస ఆశ్రమ స్వీకారం 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 50లో అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా 50 రోజుల ప్రవచన కార్యక్రమాన్ని ఈ విజయవాడ శారదాంబ వారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి మహా తపస్సంపన్నులైనటువంటి పీఠాధిపతులు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి
నేటి వరకు భారతీ తీర్థ మహాస్వాముల వారి వరకు ఆయా పుణ్యపురుషుల సాక్షాత్ ఆదిశంకరాచార్యుల అవతార స్వరూపులైనటువంటి వారి యొక్క పుణ్యచరిత్రని మనం చెప్పుకోవడానికి, వినడానికి మనమందరం కూడా ఇక్కడ సమావేశమైనాము. బృహదారణ్యకోపనిషత్తులో ఒక మాట చెప్పబడింది. ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యః అని. ఈ ఉపనిషద్ వాక్యానికి అర్థం ఏమిటి అంటే, మానవ జన్మ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మదర్శనము చేయాలి. ఆత్మదర్శనము అంటే, దర్శనము అంటే చూచుట అని అర్థం. ఇక్కడ ఆత్మదర్శనము చెయ్యాలి అంటే ఆత్మని చూడాలి అని అర్థం కాదు, ఆత్మజ్ఞానమును పొందాలి అని అర్థం. ఎందుకంటే అన్ని జన్మల్లోనూ కూడా ఒక్క మానవ జన్మ లభించిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానము పొందే భాగ్యము లభిస్తుంది. ఎందుకంటే మోక్షానికి ప్రధానమైనటువంటి సాధనము ఆ బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే. ధర్మార్థ కామ రూపములైనటువంటి 3 పురుషార్థాలు తరువాత మోక్షమనేటువంటి పరమ పురుషార్థము చెప్పబడింది. ప్రధానమైనటువంటి పురుషార్థం ఇది. ప్రతి వ్యక్తి కూడా తనకి విధింపబడినటువంటి ధర్మాన్ని ఆచరిస్తాడు, అర్థాన్ని సంపాదిస్తాడు. అర్థం అంటే ధనం. కామములను పొందుతాడు, తీర్చుకుంటాడు, కోరికలు. ఈ మూడింట్లో కూడా అర్ధకామములనేవి సర్వసాధారణమైనటువంటి పురుషార్థాలు. ఏ దేశంలోనైనా అర్ధకామాలకి ఈ 2 పురుషార్థాలకి స్థానం ఉంది. కానీ సనాతన ధర్మానికి నిలయమైనటువంటి భారతదేశంలో ధర్మము, మోక్షము అనే పురుషార్థాలకి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ధర్మం అంటే మనకి విధింపబడినటువంటి, మనము చేయతగినటువంటి యజ్ఞయాగాదులని నిర్వర్తించడం. యజ్ఞయాగాదులని నిర్వర్తించినందువల్ల మోక్షం లభించదు, పుణ్యం లభిస్తుంది. పుణ్యం లభించినందువల్ల ఆ వ్యక్తి పుణ్యలోకాలకు వెడతాడు, లేదా ఎంతో మంచి మానవ జన్మని పొంది సుఖాలని అనుభవిస్తాడు. ధర్మమే కర్మలు అని కూడా చెప్పబడుతున్నది. ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థాలలో మోక్షం అనే పురుషార్థం అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందడమే. ముందుగా మనము చేయతగినటువంటి సగుణ బ్రహ్మోపాసనని మనం ఆచరించి
ఆ ఉపాసనల ద్వారా, ఫలరహితమైనటువంటి, ఫలాకాంక్ష లేనటువంటి కర్మల ద్వారా వ్యక్తి బ్రహ్మలోకాన్ని పొందుతాడు. బ్రహ్మలోకంలో హిరణ్యగర్భుని యొక్క వేదాంత వాక్యాల యొక్క శ్రవణం చేస్తాడు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. మనకి విధింపబడినటువంటి కర్మలని నిస్వార్థ బుద్ధితో ఆచరించాలి అని. అదే స్వార్థ బుద్ధితో అంటే ఫలాకాంక్షతో మనం ఆచరిస్తే ఆ ఫలం లభిస్తుంది, అంతే తప్ప మోక్షం లభించదు. ఈ మోక్షము లభించే యోగ్యత నేను ముందు చెప్పినట్లే అన్ని జన్మలలో కూడా మానవ జన్మ లభించిన వారికి మాత్రమే ఆ యోగ్యత ఉంటుంది. పశుపక్ష్యాదులకు ఎలాగూ లేదు. మనకంటే ఉత్కృష్టమైనటువంటి జన్మ కలిగినటువంటి దేవతలకి అంతకన్నా లేదు. ఎంతో పుణ్యాన్ని సంపాదించి వాళ్ళు స్వర్గలోకాన్ని పొందగలిగారు. స్వర్గలోకంలో ఎన్నో వేల సంవత్సరాలు వాళ్ళ పుణ్య యోగ్యతని బట్టి కొంతకాలం అక్కడ సుఖాలను అనుభవిస్తారు. ఇంతకాలము కూడా మోక్షాన్ని పొందేటువంటి యోగ్యత తప్పినట్టేకా. వాళ్ళకి వేదాంత వాక్య శ్రవణం ఎక్కడున్నది, ఆ సాధనలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. అందుకే దేవతల జన్మ లభించిన వారు కూడా భూలోకంలో ఉన్న మానవులను చూసి ఈర్ష్య పడతారట వాళ్ళు. అయ్యో మనకి మోక్షము పొందేటువంటి అవకాశము లేదే, భూలోకంలో విహరిస్తున్నటువంటి మానవులకే కదా మోక్ష యోగ్యత ఉన్నది అని చెప్పి వాళ్ళు ఈర్ష్య పడతారట వాళ్ళు. ఇది కూడా శాస్త్రమే చెప్తోంది. కాబట్టి అన్ని జన్మలలో కూడా శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే బతికి ఉండగానే ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి. ఆత్మజ్ఞానము పొందే అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. అయితే శృతి ఏం చెప్తోందంటే ఆత్మవారే ద్రష్టవ్యః, ఆత్మదర్శనము ఆత్మజ్ఞానము పొందాలి. ఎలా పొందాలి? ఆత్మజ్ఞానము పొందే యోగ్యత ఏమిటి? శ్రోతవ్యః మంతవ్యో నిధిధ్యాసితవ్యః అని చెప్పబడింది. వేదాంత వాక్యాలని శ్రోతవ్యః శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. వేదాంత వాక్యాలు అంటే ఉపనిషత్తులు అని అర్థం. వేదాలు ప్రధానంగా రెండు భాగాలుగా ఉన్నాయి. ఒకటి కర్మకాండ, మరొకటి జ్ఞానకాండ. కర్మకాండ అంటే ఆయా కర్మలని ఆచరించుట అని అర్థం. జ్ఞానకాండ అంటే జ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత లభించడానికి తగిన సాధనమే ఆ ఆత్మవిద్యే ఉపనిషత్తులు అంటే. అదే వేదాంత శాస్త్రము, అదే జ్ఞానకాండ అంటే. జ్ఞానాదేవతు కైవల్యమని, జ్ఞానము వల్లనే కైవల్యం మోక్షము.
కర్మల వల్ల మోక్షం లభించదు. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా కర్మలు మోక్షానికి ప్రతిబంధకాలవి. ఎందువల్ల? ఎప్పుడైతే కర్మలని ఆచరించామో, పాపకర్మలైతే పాపలోకాలకి వెళ్ళడం జరుగుతుంది, పుణ్యకర్మలను ఆచరిస్తే పుణ్యలోకాలకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా కూడా మోక్షానికి ప్రతిబంధకమైనటువంటి పద్ధతే అది. అయ్యా, మరి కర్మలను ఆచరిస్తే మోక్షం రాదు అని మీరు చెప్తున్నారు కదా, వేదాలే కదా కర్మలని చెప్పేవి, మరి ఎందుకు వేదాలు కర్మలను చెప్తున్నాయి? అంటే సర్వదా నిరర్ధకమేమీ కాదు, అనర్థకమేమీ కాదు. ఏ వ్యక్తి అయినా కూడా సాక్షాత్తుగా జ్ఞానం పొందే ఉపాయాలలోకి ప్రవేశించలేడు. ఎందుకంటే అన్నిటికంటే ప్రధానమైనటువంటి కారణం చిత్తశుద్ధి. చిత్తము పరిశుద్ధమైనప్పుడు మాత్రమే యోగ్యత లభిస్తుంది. 4 సాధనాలు సంభవించినప్పుడు, సిద్ధించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఉత్తమ అధికారి అవుతాడు మోక్షం పొందడానికి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది సాధన సంపత్తి, ముముక్షుత్వము అని చెప్పి 4 సాధనాలు చెప్పబడ్డాయి. లౌకికంగా కూడా మనం ఆలోచిస్తే ఎన్నో విద్యలు ఉన్నాయి. ఒక వైద్య విద్య, ఒక ఇంజనీరింగ్ విద్య, మరొక విద్య. ఆ విద్యలు సంపాదించాలి అంటే యోగ్యత ఉండాలిక. నాకు ఇంజనీరింగ్లో సీటు కావాలి, మెడికల్లో సీటు కావాలి అన్నాడు. ఏం చదివావు బాబు అంటే నేను 10th తప్పానండి అన్నాడు. 10th క్లాసు తప్పిన వాడికి ఇంజనీరింగ్లో సీటు, మెడికల్లో సీటు ఇస్తారా ఎవరైనా? దానికి ఒక యోగ్యత ఉన్నది కదా. లోకంలో మనం చూస్తున్నాంగా, దేనికైనా కూడా ఒక యోగ్యత కావాలి. యోగ్యత లేనిదే ఏ వస్తువు సంభవించదు కాదు, ఏ వస్తువుని పొందడానికి ప్రయత్నము కూడా వ్యర్థమే. నాకు మోక్షం కావాలి అని నేను అనుకున్నప్పుడు దానికి తగిన యోగ్యతని సంపాదించుకోవాలి. నేను యోగ్యత రావాలి ముందు. నాకు 15 సంవత్సరాలు నిండితేనే కానీ బాబు నీకు ఇందులో ప్రవేశం లేదు అన్నారు. అదొక యోగ్యత. ఈ అబ్బాయికి 10 సంవత్సరాలే ఉన్నాయి, నాకు సీట్ ఇవ్వండి అంటే ఇస్తారా ఎవరైనా? ప్రవేశం ఇవ్వండి అంటే ఇస్తారా? దేనికైనా యోగ్యత కావాలి. ఆత్మజ్ఞానం పొందడానికి ప్రధానమైనటువంటి యోగ్యత చిత్తశుద్ధి, చిత్త నిర్మలత్వం. మనకి విధింపబడినటువంటి సత్కర్మలని మనం ఆచరించినప్పుడు, నిష్కామ బుద్ధితో మనం ఆచరించినప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తములో ఉన్నటువంటి, మనసులో ఉన్నటువంటి మాలిన్యము తొలగిపోతుంది. మనసులో మాలిన్యము తొలగిపోతే ఆ వేదాంత వాక్యాలని వినే కోరిక కలుగుతుంది ముందు. అంతవరకు కోరిక కలగదు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉపన్యాసం జరుగుతోంది, ఒక పెద్ద పండితుడు చెప్తున్నాడంటే కొంతమంది ఆకర్షింపబడతారు, కొంతమంది మాత్రమే. ఆ అదృష్టం కూడా ఉండాలిక, ఆ యోగ్యత అదృష్టం కూడా ఉండాలిక. మనస్సు పరిశుద్ధమైనప్పుడే, చిత్తము శుద్ధమైనప్పుడే ఆ వ్యక్తికి
మోక్షాన్ని పొందడానికి ప్రథమ స్థాయిలో యోగ్యత లభిస్తుంది. అందుకు ఏం చేయమన్నారంటే, నీకు విధింపబడిన కర్మలని తప్పనిసరిగా ఆచరించు. నిష్కామ బుద్ధితో ఆచరిస్తే నీ మనస్సు స్వచ్ఛమవుతుంది. స్వచ్ఛమైనప్పుడు మాత్రమే నీవు తరువాత ఆ జ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత, అర్హత నీకు లభిస్తుంది. అందుకే ఇటువంటి ఆత్మదర్శనానికి పొందడానికి అర్హమైనటువంటి ప్రధానమైన ఉపాయము శ్రోతవ్య. వేదాంత వాక్యాల యొక్క శ్రవణం చేయాలి, ఉపనిషత్తుల యొక్క శ్రవణం చేయాలి. బ్రహ్మసూత్ర భాష్యములు రచించారు మనకి శంకర భగవత్పాదులు, వాటిని శ్రవణం చేయాలి. భగవద్గీతకి భాష్యం రచించారు, దీనికే ప్రస్థానత్రయం అని పేరు. వాటినన్నింటినీ అది ఉపదేశం, గురువుల వల్ల ఉపదేశాన్ని పొందాలి, యోగ్యత లభిస్తుంది. మానవులను ఉద్ధరించడానికి భగవద్రూపంగా ఉద్భవించిన వాళ్ళు చేసేటువంటి గొప్ప పని ఇదే. శృంగేరి శారదాపీఠంలో ఆ పరంపరలో ఆదిశంకర భగవత్పాదుల దగ్గర నుంచి నేటి వరకు ఆ సాక్షాత్ భగవత్ స్వరూపులుగా విరాజిల్లుతున్నటువంటి ఆ మహానుభావులు సామాన్య మానవుల మీద ఉన్నటువంటి అనుగ్రహ బుద్ధితో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఉపదేశం. మనము శ్రవణం చేయాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలిక, ఉపదేశం చేసేవాళ్ళు ఉండాలిక. ఉపదేశం చేసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళై ఉండాలి? వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి వ్యక్తులై ఉండాలి. అందుకనే సద్గురువుని ఆశ్రయించమని చెప్తోంది శాస్త్రం. స్వార్థ బుద్ధితో వ్యక్తిని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తిని ఎప్పుడూ ఆశ్రయించద్దనే చెప్తోంది. మనని సన్మార్గంలో నడిపించగలిగినటువంటి సద్గురువుని ఆశ్రయించమనే కదా శాస్త్రం చెప్తోంది. ఒకవేళ శృంగేరి శారదాపీఠం లాంటి పీఠమే కానీ లేకపోతే మనకు ఉపదేశం చేసేవారు ఎవరున్నారు? ఎంత గొప్ప ఉపదేశం! సాక్షాత్తు మహాసన్నిధానం వారు భారతీ తీర్థస్వాముల వారు కూర్చుని ఆ చంద్రమౌళీశ్వర పూజని నిర్వహిస్తున్నారు, అంబకి పూజను నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులే అయినా మనం చూడాలిక. కంటితో చూసే అదృష్టం, మనమంతా పూజ చెయ్యలేం, కానీ కంటితో చూసే ఆ అదృష్టం పట్టాలిక. ఉపదేశం చేస్తున్నారు. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్తోంది ఉపనిషత్తు. శ్రోతవ్య శ్రవణం చెయ్యమని చెప్తోంది. ముందుగా వేదాంత వాక్యాల యొక్క శ్రవణం చేయమని చెప్తోంది. తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. 4 మహావాక్యాలు, 4 వేదాల నుంచి గ్రహింపబడినటువంటి 4 మహావాక్యాలు. అయ్యా, అహం బ్రహ్మాస్మి అని చెప్పి గురువు ఉపదేశించాడు. నేను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చెప్పి 10 సార్లు అనుకున్నాను. నేను తలపెట్టినటువంటి ఆ మహాకార్యం ఏదైతే ఉన్నదో, పరమ పురుషార్థాన్ని సాధించాలి అన్న ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది సిద్ధిస్తుందా? శ్రవణం చేసినంత మాత్రంతో సిద్ధించదు. అదే చెప్తూ ఉంటారు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేశాడని. అంటే అక్కడతో సరి.
కొన్ని వైరాగ్యాలు ఉంటాయి. అందులో పురాణ వైరాగ్యం ఒకటి. పురాణం వింటున్నంతసేపు ఎందుకీ జన్మ అనిపిస్తుంది. అందులో కొన్ని పురాణాలు చెప్తాయి ఎంత భయంకరమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుందో పాపకార్యాలు చేస్తే. ఎంతో వైరాగ్యం కలుగుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత మామూలే. వేదాంత వాక్యాలు కూడా అంతే. అహం బ్రహ్మాస్మి అని చెప్పి సద్గురువు బోధించాడు. నేనే బ్రహ్మను అని చెప్పి అనుకున్నాను, అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చేసే తప్పు పనులు చేస్తూనే ఉన్నాను. ఎందువల్ల? నేను శ్రవణం చేసినా కూడా నాకు ఎందుకు అంత జ్ఞానం ఎందుకు లభించలేదు? మననం చేయమన్నారు. మనస్సుకు పట్టించుకోవాలి, యుక్తులతో పరీక్షించాలి. అవును, నేను భగవంతుడి కంటే వేరు కాదు కదా, నేను భగవంతుడినే కదా, అసలు భగవంతుడి కంటే వేరైన పదార్థం ఏమున్నది కదా, ఏమున్నది కానీ ఈ ప్రపంచంలో? అదేంటండి, ప్రపంచం అంతా కనిపిస్తోంది కదా, ఇంత లోకం కనిపిస్తోంది, ప్రపంచం కనిపిస్తోంది, భార్య బిడ్డలు ఉన్నారు, ఇంత ఉంది, ఏమీ లేదంటారేమిటి? ఏమీ లేదంటారు అంటే పూర్తిగా లేదని అద్వైత వేదాంతం చెప్పటం లేదు. దానికి కూడా ఒక ప్రామాణ్యం ఉన్నది. అది వ్యావహారిక ప్రామాణ్యం. వ్యవహార దశలో అది ప్రమాణమే, పారమార్థిక దశలో మాత్రము అది ప్రమాణం కాదు. పారమార్థిక దశలో ప్రమాణము ఒక్క పరబ్రహ్మమే తప్ప మరొకటి కాదు. మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. చీకట్లో నడుస్తూ ఒక తాడును తొక్కాం. ఆ చిరు చీకట్లో ఇలా వంకరగా ఉంది తాడు. అమ్మో పాముని భయపడ్డాం. ఈ భయము ఎందువల్ల ఏర్పడింది? ఎందువల్ల పాము అని అనుకున్నాను నేను. నిజంగా పాముంది అక్కడ? నిజంగా ఏమున్నది? తాడు ఉంది. సత్య పదార్థం ఏది? తాడు. అసత్య పదార్థం ఏది? పాము. అసత్య పదార్థము పాము ఉందనాలా లేదనాలా? ఉంది అంటే తెల్లారితే లేదుగా, తెల్లారి వెలుతురులో చూస్తే లేదుగా. లేదా ఒక పెద్ద వ్యక్తి, పెద్ద ఆయన వచ్చి ఎందుకయ్యా భయపడతావు, తాడయ్యా అన్నారనుకోండి, లేదుగా. ఉంది అనుకుంటే మరుసటి రోజు లేదుగా. పోనీ లేదు అనుకుందామా, మరి ఇప్పుడు ఎందుకు భయం కలుగుతోంది? తక్కువ భయం ఏమైనా కలుగుతుందా? నిజంగానే పాము వచ్చింది అనుకుందాం. మన ముందు నిజంగానే పాము వచ్చింది, చూస్తున్నాం, ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, వణికిపోతున్నాం, భయం. ఈ లక్షణాలన్నీ కూడా రాత్రిపూట తాడు తొక్కినప్పుడు కూడా ఉన్నాయా లేవా? పోనీ ఇందులో సగమే ఉన్నాయా? నిజంగా పామును చూసినప్పుడు ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు కలిగాయి. కాబట్టి అసలు పామే లేదందామా? కుదరదు. పోనీ ఉందందామా? అది కుదరదు. కాసేపట్లో లేదు అని నీకే నిశ్చయం కలుగుతోంది కదా. నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటున్నావు. ఎంత భ్రమపడ్డాను నేను, ఇదంతా భ్రమ కదా. ఓహో, భ్రమలు కూడా ఇలా ఉంటాయన్నమాట. అదొక పెద్ద మళ్ళీ పరిశోధన. ఇంత గొప్పగా కూడా భ్రమలు ఉంటాయి, ఇంత గొప్పగా కూడా భయాలు ఉంటాయి. నిజంగా పాము రావాలి, అప్పుడు తెలుస్తుంది వీడి పరిశోధన ఏమిటో. కాబట్టి ఆ స్థలంలో ఆ చూసినటువంటి ఆ పదార్థము పాము అందామా కాదు అందామా? రెండు అనలేము. ఉంది అనలేము, లేదు అనలేము. దీనికి అనిర్వచనీయము అని పేరు. ఈ ప్రపంచం కూడా అటువంటిదే, అనిర్వచనీయమైనటువంటి ప్రపంచం.
ఇది ఉంది అనడానికి లేదు, లేదు అనడానికి లేదు. దీనిని అద్వైత సిద్ధిలో సదసద్విలక్షణము అన్నారు. దీనికి పేరు సదసద్విలక్షణము అన్నారు. ఇది సద్విలక్షణము, అసద్విలక్షణము కూడా. సత్ అంటే నిజమైనది, అది కాదు. అసత్ అంటే అసత్యమైనది, అబద్ధమైనది. రెండు రకాల వస్తువులు. పరబ్రహ్మం ఉన్నది, సత్య పదార్థం అది. వంధ్యాపుత్రుడు అసత్య పదార్థము. గొడ్రాలి కొడుకు అన్నాడు. గొడ్రాలి కొడుకు ఎక్కడున్నాడు? అసత్య పదార్థం అది. ఆకాశ పుష్పము అన్నాడు. మన పెరట్లో పుష్పాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. ఆకాశంలో కూడా చెట్లు పుష్పాలు ఉంటాయా? కాస్త ఎగిరి పుష్పాలు ఏమైనా కోసుకుందామా? అక్కడ ఏమైనా చెట్లు ఉన్నాయా? ఆకాశ పుష్పం అసత్య పదార్థం. ఈ ఒకటి సద్రూపము, ఒకటి అసద్రూపము. ఇది నిర్ణయము. ఈ ప్రపంచము సద్రూపము కాదు, అసద్రూపము కాదు. ఇది పాము సద్రూపము కాదు, అసద్రూపము కాదు అన్నట్టుగా ఈ ప్రపంచం కూడా సద్రూపము కాదు, అసద్రూపము కాదు. అక్కడ భ్రమే, ఇక్కడ భ్రమే. తాడును చూసి సర్పం అనుకున్నది భ్రమే. అంటే తాడు అనే ఒక సత్య వస్తువులో మనకి కలిగిన భ్రమ, పాము అనే భ్రమ. తాడు అన్నట్టుగా ఒక సత్య పదార్థము బ్రహ్మము. ఆ బ్రహ్మము వస్తుతః అక్కడ ఉన్నది బ్రహ్మము అనే పదార్థము మాత్రమే. ఆ బ్రహ్మము అనే పదార్థంలో మనకు కలిగిన భ్రమ. ఇది ప్రపంచము అంటే బ్రహ్మము కంటే వేరుగా చూస్తున్నాం మనం. తాడు కంటే వేరుగా చూస్తున్నాం మనం. ఎందువల్ల? అజ్ఞానం. ఇక్కడ అజ్ఞానమే, అక్కడ అజ్ఞానమే. అజ్ఞానము అంటే భ్రమ అని అర్థం. ఈ భ్రమ ఎప్పుడు పోవాలి? ఇందాక నేను చెప్పినట్టుగా పాము అనే భ్రమ కలిగింది కదా తాడును చూసి. ఇది త్రాడు అని చెప్పి ఎంతవరకు నీకు జ్ఞానము కలగదో అంతవరకు పాము పాము అని వాడు అరుస్తూనే ఉంటాడు. వాడు ఇది పాము అని భయం కలుగుతూనే ఉంటుంది. దీనిని అధిష్టాన జ్ఞానము అంటారు, అధిష్టాన తత్వజ్ఞానము అంటారు. ఈ పాము అనే భ్రమకి అధిష్టానము ఏది? ఆశ్రయం ఏది? తాడు. ఈ భ్రమకి అధిష్టానము తాడు. ఈ తాడు అనే జ్ఞానము కలిగిందా వీడి భ్రమ పోతుంది. ఈ భ్రమ పోవడానికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు, తాడు అనే జ్ఞానం కలిగితే చాలు. కానీ ప్రపంచ భ్రాంతి పోవాలంటే అధిష్టానం ఏది? బ్రహ్మము. వస్తుతః ఈ ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మము ఒక్కటే. ఆ బ్రహ్మమందు మనకి కలిగిన భ్రమ ప్రపంచ భ్రమ. ఎప్పుడు పోతుంది ప్రపంచ భ్రమ? ఏమో, ఎన్ని వందల జన్మలు ఎత్తాల్సి వస్తుందో, మనం ఎన్ని జన్మలు ఎత్తేమో, మనం ఎన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చి మనం ఈ జన్మలో వచ్చి పడ్డాము. కానీ ఒకటి మాత్రం నిజమేంటంటే మనం చాలా పుణ్యం చేసుకున్నాం గత జన్మలో. ఎంత పుణ్యం చేసుకోకపోతే ఆ పశుపక్ష్యాదుల్లాగా ఎన్ని వందల వేల లక్షల జన్మలు లేవు. మనం ఇటువంటి గొప్ప జన్మని మనం పొందాం, మనం పుణ్యకర్మలను ఆచరించాం. కానీ ఎటువంటి పుణ్యకర్మలను ఆచరించాం? మళ్ళీ జన్మ రావడానికి తగినటువంటి పుణ్యకర్మల్ని మాత్రమే మనం ఆచరించాం మనం. అంతేగాని మోక్షం సంపాదించడానికి వీలైన ప్రయత్నం చేయలేదు మనం. ఆ ప్రయత్నం చెయ్యమని చెప్పి
ఉపదేశం చేసేవారే పీఠాధిపతులు. లేకపోతే నిజమే పుణ్యకర్మలను ఆచరిస్తూనే ఉంటాం, పుణ్యం వస్తుందని చెప్పి ఏం చేస్తాం, మన దగ్గర ఇంత డబ్బు ఉంటే 10 మంది పండితుల్ని పిలిచి గబగబగబా అందరికీ తలో 100 తలో 1000 తలో 1,00,000 ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? పుణ్యం వస్తుందని. ఊరికే ఇచ్చేయటం లేదు, పుణ్యం వస్తుందని. ఒకడు పెద్ద భవనాన్ని కట్టి దానంగా ఇస్తాడు, తనకున్న పొలాన్ని దానంగా ఇస్తాడు. ఒకడు ఆ ప్రదేశంలో ఆ ఊర్లో లేవని నూతులు ఇంకొకటి అన్నీ వేసి వాళ్ళకి నీళ్ల సౌకర్యం కల్పిస్తాడు. ఇదంతా ఎందుకు? పుణ్యం వస్తుందని. అంత మంచి పనులు చేశాడు కాబట్టే వీడికి పుణ్యలోకాలు వచ్చింది, మళ్ళీ మానవ జన్మ లభించింది. ఏం లాభం? మోక్షము లభించిందా? ఈ సంసార చక్రం కదా ఇది, ఒక సైకిల్ చక్రం లాంటిది కదా, తిరుగుతూనే ఉంది ఇలాగా. పుట్టుట చచ్చుట అనే ఒక చక్రం ఇది. పుడుతున్నాం, ఎప్పుడో మనకి టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, వెళ్ళవలసిందేకా. మళ్ళీ అక్కడ కొంత ఉంటుందిగా కర్మలు, ఎటువంటి కర్మలు ఆచరించిందో లెక్క ఉంటుందిగా అక్కడ. పుణ్యకర్మలా పాపకర్మలా అని. పుణ్యకర్మలు చేస్తే మళ్ళీ వెళ్ళమంటారు, మళ్ళీ మానవ లోకంలోకి వెళ్ళు, మళ్ళీ ఎవరికో పుట్టు. అది ఇంకా మంచి పుణ్యకర్మలు అయితే రాజుగారి అబ్బాయిలా పుడతాడు వాడు, రాజులా పుడతాడు వాడు. మరి పాపకర్మలు చేసుంటే అంత గొప్ప కర్మలు కాకపోతే ఓ పేదవాడి కుటుంబంలోనో గుడ్డివాడో కుంటివాడో వాడి కర్మలను అనుసరించి ఏదైనా మానవ జన్మ లభించింది. లేదు మరీ హీనమైన కర్మలు ఆచరించాడా, అదిగో కుక్క నక్క దోమ ఈగ జన్మలు. దీనినే మృత్యు ప్రవాహము అంటారు. దీన్ని మృత్యు ప్రవాహం, సంసార చక్రం. ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉండాల్సిందే. మనల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు మనకి తత్వోపదేశం చేయగలరు? ఎవరైనా ఆశ్రయించాలి. ఈ ఊళ్ళో పెద్ద సంస్కృత పాఠశాల ఉంది, ఆ పాఠశాల ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళితే ఏమో ఉపదేశం చేస్తారేమో అని వెళ్ళాం. ఆయనే వెతుక్కుంటున్నారు ఎవరైనా తత్వోపదేశం చేస్తారేమో అని. ఇంకా ఎవరైనా ఆశ్రయించాలి, తత్వోపదేశం చెయ్యాలి అంటే వారు తత్వము సిద్ధించిన వాళ్ళు అయి ఉండాలి కదా. నేను ఒక 100 రూపాయలు దానం చేయాలి అనుకున్నాను, నా జేబులో 10 రూపాయలే ఉన్నాయి. నేను 100 రూపాయల దానం ఎలా చేస్తాను? నేను కనీసం 100 ఉండాలిగా. 100 ఏంటి 110 ఉండాలి న్యాయంగా. ఓ 10 ఎక్కువ ఉండాలి. ఉంటే అందులో తీసి 100 ఇస్తాను నేను. పోనీ కనీసం 100 ఉండాలిగా. 100 ఇవ్వాలి అనుకుంటే, లేదా నా దగ్గర 90 ఉందని చెప్పి నీకు 100 ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేకపోయాను ఏమనుకోకని అన్నట్టవాడు. అయ్యయ్యో నీకు లేదయ్యా నేను 100 ఇద్దాం అనుకున్నాను, అప్పుడు 90 ఇచ్చే అన్నాడు వాడు. వీడిచ్చాడా? అబ్బాయి నేను అనుకున్నది 100 ఇద్దాం అనుకున్నాను, అసత్య భాషణం అసలు పని చేయదు, 100 ఇద్దాం అనుకున్నాను, 100 ఇవ్వలేకపోయాను, నాకు 100 లేదుగా 95 రూపాయలే ఉన్నాయి, అందుకని నీకు ఇవ్వట్లేదు వెళ్ళు అన్నట్టు వాడు. దానికి సరిపోయేంత అర్హత యోగ్యత ఉండాలి కదా. తత్వము అందరూ కూడా ఉపదేశం చేయలేరు కదా. ఈ తత్వోపదేశము చేయగలిగినటువంటి మహానుభావులే ప్రపంచంలో శృంగేరి శారదా పీఠాధిపతులు. వారు చెప్పేవి కొన్ని మనకు ఎలా ఉంటుందంటే కథల రూపంగా చెప్తూ ఉంటారు. కథల రూపంగా చెప్పారు అంటే ఆ కథలో ఉన్న నీతిని గ్రహించమని అర్థం. ఈ కథలో ఎంతో హాస్యం ఉంది, చమత్కారం ఉంది, ఎన్నో ఉన్నాయి, అన్నిటినీ ఆస్వాదించాడు, నీతిని గ్రహించడం మానేశాడు. ఏం లాభం? ఆ నీతిని ఆ తత్వాన్ని ఏ కథ అయినా కూడా ఆ తత్వాన్ని ఆ మనిషిలో ప్రవేశింపచేయగలిగిన ఆ సామర్థ్యం, ఆ ఉపదేశంలో ఆ సామర్థ్యము కలిగినటువంటి గొప్ప
భగవత్ ఆది శంకరాచార్యుల యొక్క స్వరూపమే ఆ భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఎంత చిరునవ్వుతో మాట్లాడతారండి. ఎప్పుడైనా అది అనుభవించాలి, అది జీవితంలో అనుభవించాలి. ఇంత గొప్ప భారతీ తీర్థ మహాస్వాముల వారిని తనకి శిష్యులుగా చేసుకున్నటువంటి అభినవ విద్యాతీర్థ స్వాముల వారి యొక్క ఇక మహత్వం ఎటువంటిదో ఒక్కసారి మీరు ఆలోచించండి. అభినవ విద్యాతీర్థ స్వాముల వారితో పరిచయం అంటే ఆ మాట కూడా అనకూడదు, సాన్నిహిత్యం. ఈ సాన్నిహిత్యము అంత దూరంలో చూడగలిగిన అదృష్టము. ఆ అదృష్టం చాలామందికి లభించి ఉండదు. భారతీ తీర్థ మహాస్వాముల వారితో ఆ సాన్నిహిత్యం మాత్రం చాలామందికి లభించి ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా కూడా చతుశాస్త్ర పండితులు, ఇదిగో తర్కము, వ్యాకరణము, అద్వైత వేదాంతము, పూర్వమీమాంసా శాస్త్రము, ప్రసిద్ధమైన శాస్త్రాలు, ఇంకా చాలా శాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము మరొకటి, జ్యోతిషము మరొకటి, వేదము, అన్నిట్లో కూడా వారికి మించిన వ్యక్తి లేరు అంటే భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఎందుకంటే అభినవ విద్యాతీర్థ స్వాముల వారితో అంత సాన్నిహిత్యం నాకు లేదు, నాకేమీ అంత సాన్నిహిత్యం లేదు. సాన్నిహిత్యం ఎవరితో ఉన్నది? చాలామంది శిష్యులకు ఉన్నట్టుగా నేను కూడా ఒక శిష్యుడిని, నాకు కూడా ఆ భారతీ తీర్థ మహాస్వాముల వారితో ఆ దగ్గర సాన్నిహిత్యం లభించింది కాబట్టి చూసాము. ఆ దృష్టి ఎటువంటిది, ఆ చూపు ఎటువంటిది, ఆ నవ్వు ఎటువంటిది, ఆ ముఖారవిందం ఎటువంటిది, ఆ రమ్మని పిలిచే పిలుపు ఎటువంటిది, సామాన్యమాది అంటే శిష్యుణ్ణి బట్టి కూడా గురువుని యొక్క మహత్వాన్ని మనం ఊహించుకోవచ్చు. గురువు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి వాడో శిష్యుణ్ణి చూసి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారితో అంత సాన్నిహిత్యము నా జన్మలో నేను చూసింది ఒక్కసారి. అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారితో సాన్నిహిత్యము, వారి దర్శనము 1981, 82 ఆ సంవత్సరాలలో కాలడీ క్షేత్రంలో గణపతి వాక్యార్థ విద్వత్సభలు జరిగినాయి. మా గురువుగారి పేరు గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఈ ఊళ్ళో మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు అని పెద్ద మహాపండితులు. వారు, మా గురువుగారు, రామచంద్రుల కోటేశ్వర శర్మ గారు, వీళ్ళంతా కూడా వేమూరి రామబ్రహ్మ శాస్త్రి గారి దగ్గర ఆఖరిపిల్లిలో చదువుకున్నారు. మహాపండితులు వీళ్ళందరూ కూడా గొప్ప స్థాయికి చెందినటువంటి మహాపండితులు అన్నమాట. ఆ సంవత్సరం కాలడీకి వెడుతూ మొట్టమొదటిసారి, ఏమయ్యా నువ్వు కూడా రా వాక్యార్థం చెప్దువు కానీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నన్ను బాగా గుర్తు. చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి ట్రైన్ ఎక్కి కాలడీ వెళ్ళాం. ఆ సంవత్సరం అభినవ విద్యాతీర్థ స్వాముల వారు, భారతీ తీర్థ స్వాముల వారు సింహాసనం మీద అధిష్ఠితులై వాక్యార్థ సభను నిర్వహిస్తున్నారు. కాశీ నుంచి ఇప్పుడు ఎవరు ఇంచుమించు చాలామంది పండితులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఇంచుమించు 60-70 సంవత్సరాల వయసు ఉన్న పండితులు. ఆ సమయంలో నేను 25-30 సంవత్సరాలు లోపు వయసు ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆ సందర్భంలో నేను చెప్పానే, కాశీ నుంచి అక్కడి నుంచి గొప్ప గొప్ప విద్వాంసులు వచ్చారన్నానే, అంటే ఇది 40 సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వాముల వారు ఆసనం మీద, కింద ఆసనం మీద భారతీ తీర్థ స్వాముల వారు,
ఎవ్వరు పండితులు అంటే అప్పటికి అభినవ విద్యాతీర్థ స్వాముల వారి వయస్సును కూడా ఒక్కసారి మనం అనుకుంటే ఓ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉండుంటాయి. మహా అయితే 34 లోపే భారతీ తీర్థ స్వాముల వారు. భారతీ తీర్థ స్వాముల వారు ఎవరు ఏ శాస్త్ర పండితుడు ఎక్కడ వాక్యార్థం చెప్పినా కూడా భారతీ తీర్థ స్వాముల వారు మధ్యలో ప్రశ్న వేసి అడుగుతున్నారే. కాశీ నుంచి వచ్చినటువంటి ప్రసిద్ధ మహామహా తర్కశాస్త్ర పండితులు వచ్చారు. అందరినీ కూడా వాళ్ళు చెప్పే వాక్యార్థాలలో భారతీ తీర్థ స్వాముల వారు స్వయంగా అది వేదాంతము కానీ, తర్కము కానీ, పూర్వమీమాంస కానీ, వ్యాకరణము కానీ, ఏమైనా కానీ, వేదం కానీ, మరొకటి కానీ, అభినవ విద్యాతీర్థ స్వాముల వారు ఇప్పటికీ నాకు గుర్తు చిరునవ్వుతో అలాగా ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నటువంటి ఆ విగ్రహం ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని వారు మాట్లాడక్కర్లా, తమ శిష్యులు అన్నీ మాట్లాడేస్తున్నారుగా, ఇక వారికి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంత గొప్ప శాస్త్ర స్వరూపుల్ని తయారు చేసినటువంటి ఘనత ఆ పీఠాధిపతులది, అభినవ విద్యాతీర్థ స్వాముల వారిది. ఎంత గొప్పవారండి! ఆ ముఖంలో నేను ఒక్కసారి చూశాను, సాక్షాత్తుగా చూసింది ఒక్కసారి. అయినా నాకు ఇప్పటికీ ఆ ఆసనం మీద కూర్చున్నటువంటి స్థితి, భయం. నేను ఒకరోజు నన్ను కూడా వాక్యార్థం చెప్పమన్నారు, నేను చెప్పాను తర్కంలో, ఆ సభలో, కాకినాడ అది కాలడి వాక్యార్థ విద్వత్ సభలో నేను చెప్పాను. నీ భయం స్వాముల వారు ఏమడిగారో అంత నాకు బాగా గుర్తులేదు, కానీ అడుగుతారుగా, మధ్యలో అడుగుతారుగా, చెప్పొచ్చు. ఇది ఆ అభినవ విద్యాతీర్థ స్వాముల వారి ఆ దృష్టి, ఆ ప్రసన్నత అనితర సాధారణమైనటువంటి విషయం. అది 14 సంవత్సరాల వయస్సులో సన్యాస స్వీకారము చేసినటువంటి మహానుభావులు చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి వద్ద 14 సంవత్సరాల వయస్సులో ఆశ్రమ స్వీకారము చేసినటువంటి మహానుభావులు 1931వ సంవత్సరంలో ఈ ఆశ్రమ స్వీకారం చేశారాయన. 14 సంవత్సరాలు 1917లో జన్మించారాయన. 1931లో ఆశ్రమ స్వీకారం చేశారాయన. గురువు గారి దగ్గర, చంద్రశేఖర భారతీ స్వాముల వారి దగ్గర తర్క వ్యాకరణాలని, అన్ని శాస్త్రాలని అధ్యయనం చేశారాయన. ఆయన జీవితం అంతా కూడా ఉపదేశాలకే. నేను ఇందాక చెప్పానే, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పి శ్రవణ మనన నిధిధ్యాసనాలకి, భక్తులని ఉద్ధరించడానికి మరి ఎంతమంది భక్తులు ఉద్ధరింపబడ్డారో, ఎన్ని కథలు చెప్పారో, ఎన్ని వృత్తాంతాలు చెప్పారో, ఎంతమంది, ఎన్ని వందల మంది, వేల మంది శిష్యులు ఉన్నారో. వీరే ఆ పీఠంలో మొట్టమొదట నేపాల్ని సందర్శించినటువంటి పీఠాధిపతులైన. ఇక చంద్రశేఖర భారతీ స్వాముల వారి గురించి చాలా వృత్తాంతం ఉన్నది. వీరి గురువుగారు మరి వారి గురించి ఇంక అసలు చెప్పక్కర్లేదు, అది చాలా గొప్పగా చెప్తారు. ఆ నిర్వికల్పక సమాధి స్థితి, ఆ యోగ స్థితి, ఆ యోగ సమాధి అని. మళ్ళీ అటువంటి నిర్వికల్పక సమాధి స్థితి ఈ అభినవ విద్యాతీర్థ స్వాముల వారిలో ఉన్నది అని చెప్పి చాలామంది పెద్దలు చెప్పగా విన్నాము, పుస్తకాల ద్వారా చదివాము.
ఆప్తపురుషులు, ఆప్తులైనటువంటి, ఆప్తులు అంటే ప్రామాణిక వ్యక్తులు అని వాళ్ళు చెప్పగా కూడా ఇవన్నీ కూడా గ్రహించాం. సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. శృంగేరి శారదాపీఠం అంటే అది ఒక మహిమాన్వితమైనటువంటి భక్తులకి కోరిన కోరికలని ప్రసాదించేటువంటి గొప్ప పీఠం అది. ఆ భక్తుని యొక్క కోరికని కూడా గ్రహించి తదనుసారంగా ఉపదేశం చేసి వారిని ఉద్ధరించినటువంటి ఆ మహాపీఠంలో శ్రీ అభినవ విద్యాతీర్థ స్వాముల వారి గురించి చెప్పుకునే భాగ్యం చెప్పడం నా అదృష్టము, వినడం మీ అదృష్టము. ఇటువంటి శ్రవణ మననాలని ఆ మహాస్వాముల వారు ప్రసాదించారు. అయ్యా, మనము ఈ రోజుతో ఈ ప్రవచనాన్ని మనం పూర్తి చేద్దాం. మళ్ళా రేపు యథాశక్తిగా కొన్ని విశేషాలు చెప్దాం. నాకు తెలుసున్నంత వరకు, నేను విన్నంత వరకు ఆ విశేషాలని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు. నమస్కారం.